Today's our quote is కష్టం 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 కష్టం. ఈ రోజు ఎవరికి లేవు బ్రదర్ కష్టాలు, ఈ రోజు ఎవరికి లేవు సిస్టర్ ప్రాబ్లమ్స్. నువ్వు ఈ పూట తింటున్న అన్నం కూడా రైతు 6 నెలలు కష్టపడితేనే వచ్చిండే. అంతెందుకు, మన డైట్ లో ఆల్మండ్స్ తెలుసు, బాదం, దాని వాల్యూ తెలుసు, దాని ప్రైస్ మనకు తెలుసు. కానీ దాని వెనకాల కష్టం మీకు తెలుసా? 7 లేదా 8 సంవత్సరాలు ఆ చెట్టు అనేది దాన్ని ఉత్పత్తి చెందించదు. ఆ 8 సంవత్సరాల కష్టం తర్వాతనే ఆల్మండ్స్ అనేటివి ఉత్పత్తి చెందుతాయి. సో నువ్వు ఎంత కష్టపడతావో నీ వాల్యూ అంత పెరుగుతుంది. ఎందుకో పనికి రాను అనుకుంటున్న నిన్ను కూడా మీ అమ్మ 9 నెలలు కష్టపడి మోస్తేనే నువ్వు ఈ భూమిపైకి వచ్చి చూడగలుగుతున్నావు. ఓకే, అలాంటిది నువ్వు సక్సెస్ కోసం భయపడడం ఏంటి బ్రదర్? సక్సెస్ రావడం లేట్ అవ్వచ్చేమో గానీ రావడం మాత్రం పక్కా. హలో ఆల్, గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి విఆర్కే డైట్ డే 17 జూన్ 11th. సో ఈరోజు అయితే ఫస్ట్ మనం వెయిట్ చూసేద్దాం. విఆర్కే డైట్ డే 17 88.80 ఉన్నాం. సో డే 16 డే 17 చూసుకుంటే మనం 150 grams పెరిగాం. ఓకే, సో ముందుగా చెప్పే కదా, మనం లిక్విడ్ డైట్ లో నుండి వచ్చాక సాలిడ్ డైట్ లోకి వెయిట్ అనేది పెరుగుతాం. ఇక్కడ చూసుకుంటే మనము ఇక్కడ లిక్విడ్ డైట్ స్టాప్ చేసిన నెక్స్ట్ డే 15th డే జూన్ 9th 88.5 ఉన్నాం. తర్వాత 100 grams పెరిగాం. ఇప్పుడు 250 grams పెరిగాం, 150 grams పెరిగాం. 65 అంటే 75, 150 grams. ఓకే, సో 15th కి 17th కి చూసుకుంటే మొత్తం 250 grams పెరిగాం. బట్ ఆందోళన చెందాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే నిన్న మనం బాటిల్ గార్డ్ తిన్నాము. బాటిల్ గార్డ్ కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటది కాబట్టి, అది మన బాడీలోనే ఉంది కాబట్టి ఇంకా వెయిట్ ఎక్కువ కనిపిస్తుంది. తర్వాత లిక్విడ్ డైట్ నుండి సాలిడ్ డైట్ కి వచ్చాం కాబట్టి చెప్పా కదా కనీసం 1 kg అన్నా పెరుగుతామని. కానీ మనము 250 grams పెరిగాము. సో నో నీడ్ టు వరీ. ఈ రోజుతో పైన రేపు కూడా మళ్ళీ పెరిగితే ఇట్స్ నాట్ గుడ్ అనమాట. ఓకే, బట్ ఈ రోజుతో ఆగిపోయి ఇంకా రేపటి నుండి మళ్ళీ తగ్గడం ప్రారంభం అవుతుంది. సో అలాంటప్పుడు నో ప్రాబ్లం. నేను చెప్పా కదా 2 days కంటే 2 kgs కంటే ఎక్కువ పెరిగితే ఇబ్బంది, లేదా 2 days కంటే ఎక్కువ పెరిగితే అంటే 2 days పెరుగుతానే ఉంటే ఇబ్బంది లేదు. 2 days పెరిగి 3rd day తగ్గి 4th day తగ్గి అది ప్రాసెస్ నార్మల్ అనమాట. ఎందుకంటే మన డైట్ ఇలా ఉండదు, ఇలా 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 మొత్తానికి డౌన్ ఉంటది. ఓకే, ఇలా ఇలా ఇలా. సో వెన్ ఇట్స్ గోయింగ్ డౌన్ ఇట్స్ ఫైన్. వెయిట్ లాస్ అనేది ఎప్పుడే కానీ అట్లా ఉంటది, డైరెక్ట్ ఇట్లా ఉండదు. మనం వీక్లీ చెక్ చేసుకున్నప్పుడు కరెక్ట్ గా ఉంటే దట్ ఈస్ ఫైన్. నేను రోజు ఎందుకు చెక్ చేస్తానంటే మీకు చూపించడం కోసమే. ఓకే, సో అది రోజు అయితే నాకు ఆఫీస్ లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్. సో బట్ నార్మల్ గా మనం ఆయిల్ అవన్నీ పెట్టుకుంటాం. సో నార్మల్ గా మనం ఈ ఆయిల్ విఆర్కే కోకోనట్ ఆయిల్, సో ఇదైతే అయిపోయింది. సో నేనైతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టాను, అక్కడ కొనుక్కోవచ్చు. నేను కూడా ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ పెట్టాను. నా దగ్గర 2 బాటిల్స్ ఉన్నాయి. ఇది అయిపోయింది, ఇది ఉంది. బట్ అయిపోక ముందే ఇంకోటి పెట్టుకోవడం మంచిది మనము. ఎందుకంటే మళ్ళీ లాస్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఒక 2-3 days చేసి మళ్ళీ డెలివరీ లేట్ అయినప్పుడు చాలా కష్టం అవుతుంది. మనం ఒక రోజు కూడా ఆయిల్ లేకుండా డైట్ చేయలేము. తర్వాత మల్టీవిటమిన్ మీరు ఇదే కొనుక్కోండి, ఏమంటే అవి కొనుక్కోద్దండి. ఇది వచ్చేసి నేను లింక్ ఏం లేదు, మీ ఇంటి దగ్గర షాప్ ఉంటది కదా, అక్కడ షాప్ లోకి వెళ్ళి చూపిస్తే వాళ్ళు ఇస్తారు. సేమ్ ఇది స్క్రీన్ షాట్ తీసుకొని చూపించండి. ఒమేగా కూడా సేమ్, డీప్ సీ ఫిష్ ఆయిల్ 2500 mg. దీంట్లో ఇవన్నీ ఉన్నాయి. విటమిన్ డి ఉంటుంది టు సపోర్ట్ హార్ట్, బ్రెయిన్, బోన్ హెల్త్. ఓకే, ఇది కూడా కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను. ఎందుకంటే ఈ పవర్ కొంచెం ఎక్కువ ఉండేది తీసుకోవాలి మనము, కరెక్ట్ గా ఇదే తీసుకోవాలి. ఈ ఈపీఎఫ్ ఉన్నాయి కదా, ఆ 2 కొంచెము ఎక్కువ ఉన్నవి తీసుకోవాలి. ఇవి కూడా కొన్ని టాబ్లెట్స్ ఉన్నాయి. ఇంకా ఇది కూడా నేను ఆర్డర్ పెడతాను ఫ్లిప్కార్ట్ లో. ఈ ఒమేగా వచ్చేసి 60 capsules ది. ఓకే, సో మీరు కూడా 30ది 60ది 2 ఉంటాయి. సో మీరు 1 month డైట్ చేద్దాం అనుకుంటే 30 తీసుకోండి, 2 months చేద్దాం అనుకుంటే డైరెక్ట్ 60 తీసుకోండి. ఎందుకంటే 60 తీసుకుంటే కొంచెం మనకు ప్రైస్ తక్కువ పడుతుంది. సో 30 లేదు, ఫస్ట్ టైం కాబట్టి 30 తీసుకొని మళ్ళీ 30 తీసుకుంటారన్నా కూడా ఓకే. సో అది మీరు ఆలోచించుకొని మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయండి.
ఇంకోటి మన కామెంట్స్ లో వచ్చింది, వెజిటేబుల్స్ కి ఏమైనా లిమిట్ ఉందా ఇంత తినాలని? లేదు, నాన్ వెజ్ కి అయితే మనకి లిమిట్ ఉంది. ఎగ్స్ అయితే రోజుకి 6, యూనో చికెన్ అయితే రోజుకి 250 గ్రామ్స్. బట్ వెజ్ కి మాత్రం లిమిట్ లేదు, మీరు ఎంత కావాలన్నా అంత తినొచ్చు. ఓన్లీ 3 ఐటమ్స్ ఉంది. రోజుకి ఒక టమాటోనే వాడాలి, రోజుకి ఒక ఆనియనే వాడాలి, రోజుకి ఒక క్యారెట్ తినాలి. ఈ 3 పక్కన పెడితే మిగతావి మీ కడుపు నిండా మీకు ఎంత ఇష్టం వస్తే అంత తినొచ్చు వెజిటేరియన్స్. ఓకే, అంటే వెజిటేబుల్స్ అంటే, బట్ అలౌడ్ ఇన్ మన లిస్ట్ లో ఏది ఉందో అది మాత్రమే. బట్ 1 టైమే తినాలి, ఎంత కావాలంటే అంత తినొచ్చు, నో లిమిట్. మన బాటిల్స్ రెడీ అయిపోయాయి. 1, 2, 3, 4, 5, 6, 7 70 గ్రామ్స్ తీసుకుంటాను నేను ఈ రోజు అయితే. వెజిటేబుల్స్ ఎంతన్నా తినొచ్చు కానీ దాన్ని జ్యూసెస్ చేసుకొని తాగకూడదు. కీరకాయ జ్యూసు లేదా క్యాలీఫ్లవర్ జ్యూసు, సొరకాయ జ్యూసు తాగకూడదు. జ్యూసులలో లేదు, వెజిటేబుల్స్ కుక్ చేసుకొని తినాలి, అంతేగాని జ్యూసెస్ నాట్ అలౌడ్. నేనైతే విటమిన్ డి టాబ్లెట్స్ ఆర్డర్ పెట్టాను, ఈ రోజు వస్తాయి ఈవినింగ్. సో మనం ఎండలో పెద్ద పోవట్ల, బెంగళూరులో పెద్ద వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్. అది వీక్లీ వన్స్ తీసుకోవాలి, వీక్లీ వన్స్ 4 to 6 వీక్స్ తీసుకొని తర్వాత మంత్లీ వన్స్ తీసుకోవాలి. అండ్ ఇంకో మెయిన్ విషయం వచ్చేసి స్లీప్ ఇస్ చాలా ఇంపార్టెంట్ మన డైట్ లో కానీ బయట కూడా. సో 8 అవర్స్, 7 అవర్స్ టు 8 అవర్స్ స్లీప్ అయితే ఖచ్చితంగా నిద్రపోవాలి. ఎందుకంటే స్లీప్ లోనే మన మెకానిజం కానీ మన బాడీలో ఏదన్నా కొంచెం డెఫిషియన్సీ ఉన్న బాడీ రిపేరింగ్ సిస్టమ్ మొత్తం స్లీప్ లోనే మనకు ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా స్లీప్ అయితే మంచిగా స్లీప్ చేయండి. ఇంకోటి ఏంటంటే మామూలుగా నైట్ 7 లోపలే తినేయండి అని చెప్తారు కదా, అది ఎందుకంటే సో 7 లోపల తినేస్తే మీరు అనుకున్నది 9 గట్లయితే 2-3 అవర్స్ లో ఫుడ్ అరిగిపోతే పార్ట్స్, మిగతా బాడీ పార్ట్స్ కి ఏం పని ఉండదు. సో పని లేనప్పుడు మనం నిద్రపోతే బాడీ రిపేరింగ్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. అప్పుడు మన బాడీ అదంది కదా రిపేర్ చేసుకొని మళ్ళా మార్నింగ్ అయ్యాలకి ఫుల్ స్ట్రెంగ్త్ అండ్ పర్ఫెక్ట్ గా ఉంటది. లేదు మీరు 10కి 11కి తిన్నారనుకోండి, ఏమవుతుంది, తింటారు మీరేమో పడుకుంటారు, బట్ డైజెస్టివ్ సిస్టమ్, లివర్, హార్ట్ ఎక్కువ డైజెషన్, ఇప్పుడు హార్ట్ బీట్ మొత్తం అన్ని పని చేస్తూనే ఉంటాయి. నువ్వు నిద్రపోతావు, నీ మైండ్ కి రెస్ట్ ఇస్తావు, బట్ లోపల మన ఆర్గాన్స్ మాత్రం పని చేస్తూనే ఉంటాయి. సో వీలైనంత త్వరగా తినేసి పడుకోవడం మంచిది. మన డైట్ లో అయితే 1 మీలే కదా, సో మీరు 6కి లేదా మధ్యాహ్నం తిన్నా ఓకే. నాకు మధ్యాహ్నం తినాలంటే మార్నింగే చేసుకొని వెళ్ళిపోవాలి, నాకు టైం ఉండదు కాబట్టి నేను తినట్లా. ముందు నేను మధ్యాహ్నమే తింటాను నిన్న. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఈరోజు నాకు వర్క్ ఫ్రమ్ హోమ్, నేను ఇప్పుడు పాలక్ పన్నీర్ చేసుకుంటాను. సో నాకు అట్లా టైం ఉంటే నాకు వర్క్ ఫ్రమ్ హోమ్, సో నేను ఇప్పుడు మధ్యాహ్నం చేసుకుంటాను పాలక్ పన్నీర్. ఓకే, సో అలా మీకు టైము వీలైతే మధ్యాహ్నమే తినకి ట్రై చేయండి, లేదంటే మీరు నైట్ తినండి. ఓకే, బాదాము మోస్ట్లీ నానబెట్టుకొని పొట్టు తీసి తినేకే ట్రై చేయండి. ఇంకోటి మధ్యాహ్నం అని చెప్పే కదా, నేను నైట్ తినే క్రేవింగ్స్ వస్తాయని కూడా నైట్ తినమని చెప్పాను. నైట్ అని చెప్పి మరీ లేట్ గా తినకూడదు, మనము 6-7 అంతా తినేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, మరి దానికంటే లేట్ చేయకూడదు, వీలైనంత వరకు చేయకుండా చూసుకోండి. వంట వచ్చేసి పన్నీర్ 100 గ్రామ్స్, ఒక టమోటా, పచ్చిమిరపకాయలు, ఆనియన్, ఆల్మండ్స్, కరివేపాకు, కుకుంబర్, క్యారెట్, పాలక్. సో చూడొచ్చు, పాలక్ పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. మనం దీనిలోకి ట్రిపుల్ ఎగ్ ఆమ్లెట్ వేసుకొని తినబోతున్నాం. చూడొచ్చు, పాలక్ పన్నీర్ ఆమ్లెట్, ట్రిపుల్ ఎగ్ ఆమ్లెట్, క్యారెట్ చిన్న చిన్న ఒకటి 2, ఒక కుకుంబరు, ఒక 6 ఆల్మండ్స్ 2 తినేసాను ఇప్పుడే. ఈ డైట్ లో ఒకలా తగ్గుతారు, అందరూ ఒకేలా తగ్గాలని లేదు. ఒక 5 days లో 5 kgs తగ్గారని చెప్పి ఒకరు, మిగతా వాళ్ళు కూడా అట్లా తగ్గాలని లేదు. ఒక్కొక్కరు బాడీ టైప్ ఒకలా ఉంటది. ఇంకోటి, నాన్ వెజ్ తినే వాళ్ళు స్పీడ్ గా తగ్గుతారు. ఓకే, వెజ్ తినే వాళ్ళు కొంచెం స్లోగా తగ్గుతారు, ఎందుకంటే వెజ్ లో కొంచెం కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, నాన్ వెజ్ లో అయితే కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ. వెజ్ లో అయితే కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ ఉంటాయి, కాబట్టి మనం ఫ్యాట్ ఎక్కువ తీసుకొని కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకునే డైట్ కాబట్టి అలా తగ్గడం జరుగుతుంది అనమాట. బట్ వెజ్ వాళ్ళు ఏం బాధపడాల్సిన అవసరం లేదు, 5 days లో తగ్గేది 6 days 7 days పడుతుంది అంతే, అంతకుమించి ఏం కాదు. తగ్గేది అయితే ఖచ్చితంగా తగ్గుతాం. హలో గైస్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 7:30, 7:15 అవుతుంది. సో నేనైతే తిన్నాక బాగా నిద్రపోయా, 4:30కి అలా తిన్నాను. సో బాగా నిద్రపోయా. సో ఎప్పుడో లేచా, వెళ్ళి చూడాలి అసలు ఎన్ని ఆయిల్ బాటిల్స్ కూడా గుర్తులే ఎన్ని తాగాను. అక్కడ మనం కౌంట్ పెట్టినాం కాబట్టి చూసుకొని ఇన్ని ఉన్నాయి, ఇన్ని తాగాలని. నాకు తెలిసి ఇంకో 3 or 4 పెండింగ్ ఉన్నాయి, అవర్లీ వన్స్ తాగేస్తాను. నైట్ ఎట్లా ఇంకా 11-12 వరకు నిద్ర రాదు, సో కోటా ఫినిష్ చేసేద్దాము. అది ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో పెట్టండి, రిప్లై ఇస్తాను. ఓకే.
నావైతే ఇంకా 4 బాటిల్స్ ఉన్నాయి. అవర్లీ వన్స్ తాగేస్తాను ఇప్పుడు. 7:30, 8:30, 9:30, 10:30. సో అందుకే మనం మార్నింగ్ ఒక కౌంట్ ప్రకారం పక్కన పెట్టుకునేస్తే అది మన డైలీ కోటాలో ఫినిష్ చేయాలని చెప్పి మనకు ఉంటది. ఒకవేళ మనం వేరే పనిలో పడి మర్చిపోయినా, నిద్రపోయి మర్చిపోయినా కూడా మనకు ఆ కౌంట్ అలానే ఉంటది కాబట్టి మనము మన కోటా తప్పకుండా కరెక్ట్ గా ఫాలో అవ్వగలం. మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారంటే ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటాను. కాబట్టి లైక్ అండ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, ఒక గివ్ అవే ఇద్దాం అనుకుంటాను. సో గివ్ అవే ఏంటంటే లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి మాత్రమే ఇది, ఎందుకంటే అందుకే ఈ క్లిప్ లాస్ట్లో పెడతాను. సో మీరు కింద మీరు కామెంట్స్లో మీ పేరు, మీ ఏజ్, మీ ప్రెజెంట్ వెయిట్, మీ టార్గెట్ వెయిట్, స్టార్ట్ ఆల్రెడీ చేశారా లేదా చేయబోతున్నారా అని పెడితే ఒకరికి నేను అయితే విఆర్కే ఆయిల్ ఉంది కదా, అది గివ్ అవే ఇద్దామని అనుకుంటున్నాను. సో యా, డూ ఇట్ అండ్ ట్రై యువర్ లక్.